16,000 మందితో కాపురాన్ని కనీసం 16 శ్లోకాలైనా చెప్పకుండా 14తో ఎందుకు ముగించారండి? 14 లోకాల్లో ఎవరు ఏ పని చేసినా కృష్ణ పరమాత్మ చేస్తున్నట్టే లెక్క. అది సూక్ష్మ దర్శనం. గ్రంథాలు చదివేటప్పుడు ఈ దృష్టి ఉంటే విషయాలు తోస్తాయి భగవంతుడు దైవాలు. 14 ఎందుకు అంటే ఆయన వర్ణిస్తాడు. అక్కడ చూసిన కృష్ణుడు ఒక చోట నా బాకీ తీర్చని దెబ్బలాడుతున్నట్ట, ఇంకో చోట ఏమో ఇప్పుడు తీర్చలేనాయా అని వాండి బతిమాలుతున్నట్ట, ఇంకో చోట కొడుకు వేదం చదువుతున్నట్ట, ఇంకో చోట తండ్రి దగ్గర వేదం నేర్చుకున్నట్ట, ఇంకో చోట బలరాముడి దగ్గర అరుగు మీద కూర్చొని చర్చలు చేస్తున్నట్ట, ఇంకో చోట భార్యను బతిమాలుతున్నట్ట, ఇంకో జనం భార్య బతిమాలుతుంటే విర్రవీగుతున్నట్ట. ఇవన్నీ మన ఇళ్లలో జరిగే పనులే. ఇవి ఆయన 14 శ్లోకాల్లో వర్ణించాడు. ఎందుకంటే 14 లోకాల్లో ఏ కుటుంబంలో ఏం జరిగినా కృష్ణుడు చేస్తున్నట్టే. అనంతం అనంతం అనంతుని యొక్క లీల ఇది. అందుకే వ్యాసుడు 14 శ్లోకాల్లో వర్ణించాడు వాటిని. అలాంటి లీల ఇది. అందుకే అది అర్థం కాక మనం ఒకరు చేసుకున్నారంటే అలాగా. అందుకని ఒక్కొక్క గోపిక ఒక్కొక్క కృష్ణుడిగా కనపడితే 16,000 పెళ్ళిళ్ళు జరిగే, కానీ ఒకరు చేసుకోలేదండి. ఒక మనిషిని మీరు